ప్రతిదిన బిడ్డలారా, చాలా మంది చులకన ఈ రోజు చాలా మంది వాగ్దానాలు తీసుకుంటే కొన్ని సంఘాలు అంటారు అసలు చాలా హేళనగా మాట్లాడతారు. కానీ నాకు అనిపిస్తుంది హేళనగా మాట్లాడే వాళ్ళు కొన్ని కుటుంబ ప్రార్థనలు ఆశీర్వాదం వచ్చిన ఎలా పలుకుతున్నారో అర్థం కావట్లేదు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాలు సరిచేయడానికి వాళ్ళకి భయంకరమైన హెచ్చరికలు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కనుక బైబిల్లో ఎన్ని విషయాలు దాచి ఉంచాడు దేవుడు? బైబిల్ అంటే ఒక వాగ్దానం అంటే 5 విషయాలు దాచి ఉంచాడు. బైబిల్ అంటే 5 విషయాలు ఏమున్నాయి దాంట్లో చెప్పాలి. 1 ఆజ్ఞలు ఉన్నాయి, 2 హెచ్చరికలు ఉన్నాయి, 3 శాపాలు ఉన్నాయి, 4 ఆశీర్వాదాలు ఉన్నాయి, 5 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 5 విషయాలు. ఈ రోజు పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుడు రాసి ఉంచిన మాటలు 5. వాటిలో సంవత్సరానికి ఒక్కసారి నీ జీవితంలోకి వస్తుంది వాగ్దానం. నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, నీ భక్తిని బలపరచడానికి. కనుక నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చదవచ్చుకున్న ప్రొఫెషనల్ కన్నీరు కార్చు. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. శ్రీరంగపురంలో వాక్యం చెప్పాను, అయిపోయింది. వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు వచ్చారు. రాత్రికాలం ముందు ఇక్కడికి వచ్చారు కదా, వారు వాగ్దానం తీసుకున్న వాళ్ళు వచ్చి, అన్నా అక్కడ ఒకరికి ఇదే వాక్యం వచ్చిందన్నా, మరలా నాకు ఇదే వాక్యం వచ్చిందన్నా, వేరే వాడికి కూడా ఇదే వచ్చిందన్నా, వేరేది పెడితే బాగుండేది కదన్నా, అందరికి ఒకటే వచ్చిందన్నా, 3-4 ఒకటే వచ్చిందన్న. ఇప్పుడు నేనన్నాను, మీ 3-4 ఆ వాక్యంతోనే ముడిపడి ఉంది మీ జీవితాలు. మీ 3-4 ఇదేంతో, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును వాగ్దానం. అంటే ఇలా 3-4 వాగ్దానాలు ఏమొచ్చినాయి? అయ్యే వచ్చినాయి అంట. అంటే దేవుడు వారిని ఉద్దేశించి ఏం చెప్తున్నాడు? అరే, నీ భారాన్ని నువ్వు మీద మోసుకుంటున్నావురా, కాదు, నీ భారము నా మీద మోపో, నేను నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాను. వాగ్దానం విలువ తెలియకుండా చాలా మంది ఏమంటారు, ఇది ఒక మాట అనుకుంటారు అంతే. జస్ట్ వాట్ అంటే ఓ మాట అనుకుంటారు, ఆ మాట ఆలోచించి వెళ్ళిపోతారు. కానీ ఇది మాట కాదు సుమా, శక్తివంతమైన దేవుని వాక్యం. ఆమేన్. శక్తివంతమైన దేవుని వాక్యం. ఈ వాక్యం ఎవరి చెంత చేరుతుందో వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఎవరి చెంత చేరుతుందో వారి జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి. ఎవరు ఈ వాక్యాన్ని స్వీకరించి తన హృదయంలో చేర్చుకుని వాక్య ప్రకారం ప్రభువా అని కన్నీరు కార్చారు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఒక రోజున పాల్ యాంగిచో గారు సువార్త పని చేస్తూ ఉండగా ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త పని జరిగిస్తూ ఉన్నాడు. ఆ సువార్త పని జరుగుతూ ఉంది. ఆ పని జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పాల్ యాంగిచో గారు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి లాడ్జీలు ఉన్నాడు. లాడ్జీలు ఉంటే ఒక దెయ్యమంట పాల్ యాంగిచో గారి దగ్గరికి వచ్చేసి అంటుందంట, ఏయ్ పాల్ యాంగిచో, ఎక్కడి నుంచో ఎడకొచ్చావు? జపాన్ ప్రాంతానికి వెళ్ళి సువార్త పని చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన. ఎక్కడి నుంచో ఏడకొచ్చి ఏంట్రా నీ పెత్తనమో, ఇదంతా నా ప్రాంతం, ఇదంతా నా స్వాధీనంలో ఉంది, నువ్వు ఏడకొచ్చి ఇక్కడ మార్చాలనుకున్నావా? నీ ఎంతో చూస్తా చూడు, ఈ రోజు నేను చంపకపోతే చూడు అంటుందంట. అని గేట్ అవతల ఉన్నది, డోర్ అవతల ఉన్నది, గబగబా లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళంగానే పాల్ యాంగిచో గారు సేవకుడు భయపడుతూ ఉన్నాడంట. భయపడతా కొంచెం ఆలోచనలో పడ్డాడంట. మరలా లోపలికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? అక్కడ టీవీ ఉంటే ఆ టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుందంట. మరలా అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడిందంట. మరలా అక్కడి నుంచి మరలా ఈయన గదుతున్నాడు, శాతనా వెళ్ళిపోయేస్తున్నాం అన్నాడు. ఏ అన్నా సరే నేను వెళ్ళాం, ఈ రోజు నీ అంత చూడండి నేను వెళ్ళని చెప్పి అంట ప్రారంభించిందంట. మరలా అక్కడి నుంచి అది వదిలిపెట్టేసి మరలా బీరువా ఉంటే బీరువా పైకి వెళ్ళి కూర్చుందంట. ఆడికి కూర్చుందంట. కూర్చుని అయిపోయింది నీ పని, ఈ రోజు నువ్వు ఎవరు రక్షిస్తారో చూస్తా, ఎవరు కాపాడుతారో చూస్తా అంట ప్రారంభిస్తున్న సందర్భంలో పాల్ యాంగిచో వెంటనే ఏం చేయడం ప్రారంభించింది తెలుసా? మోకరించి 2 చేతుల పైకెత్తి ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థిస్తుడే, నీ ప్రార్థన దేవుడు ఆలకించు. ఈ రోజు నువ్వు అయిపోయావు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తావు, ఈ రోజు నువ్వు అయిపోయావు అంటాం ప్రారంభించిందంట. శాతనా యేసునామమున నాకు పో అని చెప్పేసి గదిమినా సరే, నువ్వేమన్నా సరే నిన్న ఈ రోజు తీసుకెళ్లాల్సింది అని చెప్పి అంట ప్రారంభించింది. ఆ టైంలో పాల్ యాంగిచో గారు బాధపడుతూ 2 చేతుల పైకెత్తి ప్రార్థిస్తున్నాడంట. ప్రభువా, నా సహాయకుడా, నా విమోచకుడా, నా స్నేహితుడా, నా సహాయకుడా అని ప్రార్థిస్తూ నాకు ఈ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాయి అన్నాడంట. వెంటనే దేవుడు అన్నాడంట, నా కుమారుడు పాల్ యాంగిచో వాగ్దానాలు ఎత్తి ప్రార్థించాలి. ఏమైతే
వాగ్దానాల చేతపరుచుకుని ప్రార్థన చేయి అని చెప్పగానే ఇప్పుడు పాలాంగిచ్చు గారు వాగ్దానాల చేతపరుచుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనకేమో పేపర్ మీద ఉంది వాగ్దానం, ఆయనకేమో మనసులో దాచేసుకున్నాడు. వాగ్దానాలు, బైబిల్ ఉన్న వాగ్దానాలు ఏం చేశాడు? మనసులో దాచుకున్నాడు. మనసులో దాచుకున్న వాగ్దానాలు ఎత్తి ఇప్పుడు పాలాంగిచ్చు గారు ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థిస్తుండగా పాలాంగిచ్చు గారు అలా ప్రార్థిస్తుండగా దేవాతి దేవుడు అద్భుతం జరిగించడం ప్రారంభించాడు. ఎంత గొప్ప అద్భుతం చేయడం ప్రారంభించాడంటే, ఇప్పుడు దేవుని జనాంగం దయచేసి గమనించండి. ఆ యొక్క వాగ్దానం ఎత్తి శీఘ్రముగా నిశ్చయముగా అపవాదిని సాతాను వారి తంత్రములను చితకొద్దుకుతున్నట్టువే, వాడిని పారదోలుతున్నట్టువే, ఇదిగో పాములను తెరడును మా పాదములకు దుక్కుడుకు అధికారం ఇచ్చానంటివే అని ఇలా వాగ్దానాలు అయితే ప్రార్థించినప్పుడు అపవాదిని గద్దించిన వాడు మీ యొద్ద నుంచి పారిపోవును, దేవునికి లోబడి అపవాదిని గద్దించిన వాడు మీ యొద్ద నుంచి పారిపోవునంటివే అని వాగ్దానాలు ఇది ప్రార్థించినప్పుడు అంట బీరువా మీద ఉన్న సాతాను అంటే టీవీ దగ్గరికి వెళ్ళాడట. ఆపమన్నా నిన్ను ప్రార్థన అన్నాడంట. టీవీ దగ్గర నుంచి వెళ్ళంట గడప దగ్గరికి వెళ్ళాడంట. నీతోనే చెబుతున్నా, ఆపమన్నా ప్రార్థన లేకపోతే నేను తీసుకుపోతా అన్నాడంట. గడప దగ్గర నుంచి బయటికి వెళ్ళి అన్నాడంట, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది అందుకని వెళ్తున్నా, లేకపోతే నేను చంపేస్తా, లేకపోతే నిన్ను చంపేసేవాడిని, అర్జెంటుగా నాకు మీటింగ్ ఉండవాలని నేను బయటకు వెళ్తాను, లేకపోతే నేను చంపేవాడిని అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వాగ్దానం అంత శక్తివంతమైంది. అర్థమైందా? ఈ రోజున ఏదో నువ్వు వాగ్దానం తీసుకున్నావు, ఓ పేపర్ ముక్క తీసుకున్నావు అనుకుంటున్నావేమో. దిస్ ఇస్ నాట్ పేపర్, దిస్ ఇస్ గాడ్ వర్డ్. దేవుని వాక్యమై ఉంది ఇది. నిశ్చయముగా నువ్వు బలంగా నీ పట్ల కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కలిగిన శ్రమలో ఏబులాగా ప్రార్థించు, ఏబులాగా విజ్ఞాపన చేయి, ఏబులాగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, రోదన చేయి. నీ కలిగిన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన ఒకటే. నీ నోట తిరుగుబాటు మాట రానియొద్దు, నీ నోట అసభ్యకరమైన మాట రానియొద్దు, నిన్ను నువ్వు తగ్గించుకుని, నిన్ను దూషించుకుని, నిన్ను అసహించుకునే మాట నీ నోట రానియొద్దు. ఇతరులను కూడా శాపం వచ్చినని ఈ నూతనమైన సంవత్సరంలో నువ్వు పలకవద్దు. నాశనమైపోతారు, దుమ్మేసుకుపోతారు, పాడైపోతారు. ఎలాంటి పదాలు వాడమాట? నీ నోట ఆ పదాలు వాడటానికి దేవుడిని మరో నూతనమైన సంవత్సరాన్ని ప్రవేశపెట్టింది కాదే. భర్త తప్పు చేస్తాడా? భార్య తప్పు చేసిందా? బిడ్డలు తప్పు చేస్తారా? తప్పు చేయని మానవులు ఎవరు లేరే. అసలు నువ్వు ఏ తప్పు చేయలేదా? పర్ఫెక్టేనా? గురిగించలాగా నువ్వు అనుకుంటున్నావా? గురిగించని గురిందంట ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఎందుకంటే నేను అంతా ఎర్రగానే ఉంటాను అనుకుంటుందంట. దానికి గురిగించ కింద ఉన్న నలుపు తెలియదంట. అలాగే లోకం మంది చాలా మంది అనుకుంటారు. ఒకవేళ అలా అనుకుంటున్నావా? అలా అనుకుంటూ ఇతరుల వ్యక్తులు తప్పులు ఎదుగుతూ జీవితాన్ని గడుపుతున్నావా? దయచేసి తప్పు. ఈ రోజు నుంచి నీ నోట శాపం వచ్చినాను కానీ, నీ నోట అపవిత్రమైన మాట కానీ, నీ నోట ఇష్టానుసారమైన పదాలు కానీ, నెగిటివ్ మాటలు కానీ నీ నోట రానియొద్దు. నీ అంత నువ్వు చెప్పించుకోవద్దు, నీ అంత నువ్వు అసహించుకోవద్దు, నీ అంత నువ్వు దూషించుకునే పని ఎప్పుడూ చేయవద్దు. దేవుని సన్నిధిలో నేను నువ్వు బలపరుచుకునే మాట నీ నోట బయటికి రావాలి. ఏబులాగా, ఆమేన్. ఏబులాగా దేవుని వాక్యం నీ నోట బయటికి రావాలి. బలమైన వాక్యం నీ నుంచి బయటికి రావాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒక వ్యక్తి బలమైన వాక్యంతో నింపబడిన వాడుగా, ధైర్యం కలిగిన వాడుగా ఉంచాడో ప్రతి సమస్యను అధిగమిస్తాడు. ఆమేన్. కనుక కష్ట, శ్రమ, బాధ, ఇరుగు, ఇబ్బంది ఒకవేళ నీ దగ్గర రావచ్చు. శోధన, శ్రమలో, ఇరుగులు, సమస్యలన్నీ నీ దగ్గర రావచ్చు. వాటన్నిటి పైన విజయము దేవుడు నీ పక్షాన్ని పోతున్నాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని నామమున మహిమపడతావా? ఆమేన్. గత కాలమంతా శ్రమలతో, గత కాలమంతా ఇరుకులతో, గత కాలమంతా శోధనతో, గత కాలమంతా మానసిక బాధతో, గత కాలమంతా వ్యాధులతో, గత కాలమంతా సమస్యలతో, గత కాలమంతా ఇబ్బందులతో నలిగిపోతున్న జీవితాన్ని గడిపావా? అయితే ఈ సంవత్సరం వాటన్నిటి నుంచి దేవుడు నీకు విముక్తి కలిగిస్తున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. వాగ్దానాన్ని చేతబట్టిన దేవుని సన్నిధిలో ఆమేన్ చేద్దామా? ఆమేన్. దేవుడు అద్భుతం చేసే దేవుడు. కృంగిపోమాకు. ప్రతిదిన బిడ్డరా, మనం అనుకుంటున్నాం గతించిన కాలమే మంచిది అనుకుంటాం కొన్ని సందర్భాలు, వాస్తవమే. కానీ భవిష్యత్తు ఇంకా మంచిగా దేవుడు ఉంచుతాడేమోగా, ఇంకా భవిష్యత్తు దేవుడు ఇంకా గొప్పగా ఉంచాలనుకుంటున్నాడేమోగా. దాన్ని బట్టి ఎందుకు ఆలోచించు? గతించిన కాలమే మంచిదని ఎందుకు అనుకుంటాం? భవిష్యత్తు దేవుడు ఒక నూతనమైన విధానంలో, నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన దీవెనలతో, నూతనమైన వెలుగుతో తృప్తిపరిచి నడిపించాలనుకుంటున్నాడేమో. నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. నువ్వు కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో బహుధైర్యం కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండు. ఎందుకంటే కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించాను.
శత్రువుల చేతి నుంచి విడిపించబడాలి అంటే ఏమైతే ప్రార్థన చేయాలి? ఏమైతే ప్రార్థన చేయాలి? వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. నీ శత్రువు నిన్ను బాధిస్తున్న శత్రువుని యుద్ధ నుంచి పారిపోతాడు. ఆమేన్. నువ్వు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే నీ శత్రువు పారిపోతాడు, దరిదాపుల్లో కనబడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇట్టి మాటల దేవుడు మనందరం వినికిడిలో దీవించి ఆస్వాదించున్నతంగా ఉంచును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఒక్క నిమిషం. ఇవ్వబడిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించే వారికి మన భక్తిని కొనసాగింపచేద్దాం, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపచేద్దాం. ప్రభువా, నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నా. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తున్నా. నీ ఆశీర్వాదాలతో నేను నింపినాయన. నీ కొరకు ఒక ప్రత్యేకమైన సాధనగా నన్ను మలుచు, ఓ ప్రత్యేకమైన పాత్రగా నన్ను చేయి. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయి. నా పట్ల నువ్వు కలిగి ఉన్న వాగ్దానం నెరవేర్చు నాయన. నా పట్ల నువ్వు కలిగి ఉన్న వాగ్దానం నెరవేర్చు ప్రభు అని ప్రార్థించు. కృంగిపోవద్దు. గత కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేదన, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు జ్ఞాపకం చేసుకుంటూ నలిగిపోతూ ఉన్నావేమో. ప్రార్థన చేయాలి. ఎవరైనా ఆలోచించుకుంటుంది. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేసే దేవుని వైపు మనసు పెట్టి ప్రార్థించేద్దాం. ఈ సంవత్సరం ఒకవేళ నీ జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడని శ్వాసం నుంచి వాగ్దానాన్ని చేదవచ్చుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. అలాగే ప్రార్థన ఉందాం. దేవుని సేవకురాలు మనలో ప్రార్థన నడిపిస్తారు. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని నాయనా మాకు మంచి వర్తమానమును అయా ఈ నూతన సంవత్సరములో మొదటి దినమున అయా మొదటి తారీఖున మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శాతానుడైతే ఈ జీవిత యాత్రలో మా ప్రభువా ఎన్నో విధాలుగా కష్టాలు, నష్టాలు, అయా వేదనలు, శోధనలు కలిగిస్తాడని నాయన, కానీ వాటన్నిటిలో నుండి మాకు నాయన అయా ఊరట, విడుదల, విమోచన, ఆశీర్వాదము, దీవెన ఇవ్వగలిగింది నీ వాగ్దానమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ వాగ్దానమును చేత పట్టుకొని మేము బ్రతుకు దినములన్నీ నాయన నీ యందు నాయన భయము, భక్తి కలిగి నాయన అనేకులకు మాదిరి క్రమముగా ఉండుటకు సహాయము చేయండి. మాకు, మా సంఘానికి అట్టి కృపను మీరు సహాయము చేయండి నాయన. ముందున్నటువంటి కార్యక్రమాలన్నిటిని నాయన, ముందున్నటువంటి సమయాలు, దినాలు, నెలలన్నిటిని కూడా నాయన అయా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, నీ నామానికి మహిమకరముగా నడిపించమని అడుగుచున్నాం. నీ కృపలో వర్ధలింప చేయమని యేసు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా కానుకలు పట్టుకుందాం.
కష్టకాలమున కన్న తండ్రివై మము ఆదరించిన కలుషమునాలు కానవచ్చిన కాదనక మము కరుణించిన దేవా నీకే స్తోత్రం